రాజుతో ఎవరైనా దొంగ సంతకాలు పెట్టిస్తారేమో, రాజు ఏమన్నా ఎవరన్నా వచ్చి దొంగలించుకొని పోతాడేమో, రాజా రాజా ఈ పని మేము చేసినామని చెప్పి డబ్బులు ఊరికి తీసుకొని పని చెప్పకుండా ఎగరగొడతారు కదా చాలా మంది. అట్లా ఎగరగొడతారేమో. ఇవన్నీ ఏం నష్టం కలగకుండా, రాజుకు నష్టం కలగకుండా ఈ దానియేలు అంట ప్రతీది గమనిస్తూ ఉంటాడంట. అంతేకాదు ఈ దానియేల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డానియల్ అంటారు. ఈ డానియల్ అంకుల్ అంట ఏం చేస్తారు తెలుసా? రోజు రాజుని చూడడమే కాకుండా అంకుల్కి ఒక హ్యాబిట్ ఉందంట. పొద్దున్నే లేస్తాడంట, అంకుల్ రూమ్లో ఒక కిటికీ ఉందంట. ఆ కిటికీ ఇట్లా ఓపెన్ చేసినామంటే యెరూషలేం కనిపిస్తుందంట. యెరూషలేంలో మంచిగా ఆ మందిరం కనిపిస్తూ ఉంటుందంట. అంకుల్ కిటికీ తీస్తానే మందిరం కనిపిస్తుందంట. అంకుల్ పొద్దున్నే లేచి కిటికీ తీయడము, మందిరంకి వెళ్ళి చూసి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. పొద్దున్న చేస్తాడంట, మధ్యాహ్నం చేస్తాడంట, సాయంత్రం కూడా చేస్తాడంట. ఇట్లా 3 times చేసే అలవాటు అంకుల్కి ఉందంట. మనం తినేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు అబ్బా? తినేటప్పుడు చేతులు కడుక్కోవడమే బరువు కదా, ఏదో ఒకట్లా రాజు తుడుచుకొని గబ్బా గబ్బా తింటాం కానీ కదా, కాదు కదా. కానీ అంకులంట తినేటప్పుడు అన్నిసార్లు చేసుకుంటాడంట. కానీ అదే పని నాకు కిటికీ తీసి రోజు కుదించండి పెద్దానికి 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడంట. బాగా ప్రార్థన చేసుకుంటా అంటే ఈ అధిపతులు ఉన్నారు కదా 120 మెంబర్స్, ఎంతమంది వాళ్ళు? ఈ 120 మెంబర్స్ కంటే చాలా జెలసీ ఎక్కువైపోయిందంట, కుళ్ళు ఎక్కువైందంట. రే రాజు అంట ఏమనుకున్నాడంటే ఒకరోజు ఇట్లా కాదబ్బా, ఒకరోజు అన్ని చూస్తానంట, ప్రతిదీ లెక్క చెప్తానంట. ఇది మోసం జరుగుతుంది అందరి మీద కంప్లైంట్ అని కాదు కానీ ఇది ఉండాలి, ఇది లేదు, ఇది ఉండాలి అని అన్నీ చెప్తా ఉన్నాడని రాజుకి ఏమనిపించిందంటే ఒకరోజు డానియేల్ని పిలిచి మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచినాడంట. పిలిచి నేను డానియేల్ని మంచిగా పొజిషన్లో పెట్టాలని అనుకుంటానా అని చెప్పాలని అనుకున్నాడంట. అంతలోపల వీళ్ళందరూ ఉన్నారు కదా మిగతా వాళ్ళకంట చాలా కొల్లు పుట్టిందంట. ఏం చేసినా తెలుసా? అరే దీన్ని ఎట్టా రాలేదు, ఇది ఏమన్నట్లు వీడు మనకు నష్టం రా, మనం ఏమి చేసినా పోయి చెప్తున్నాడు, బాగా కూర్చునే చెప్తున్నాడు, పోయినా చెప్తున్నాడు. ఏమన్నా మోసం చేసి దొంగలకు రాసి 10 రూపాయలు వస్తే ఇల్లు కట్టుకుందాం అనుకుంటే అది కూడా పోయి చెప్తున్నాడు. ఏమన్నా చక్కెర ఎక్స్ట్రా చక్కెర ఇట్లా ఇంటికి ఎత్తుకోపోదామంటే చెప్తున్నాడు. కంజనాలు లేవరా ఏమన్నా ఇంట్లో ఏదో చేసుకుందామంటే మా బంధువులకి ఇస్తాంలే అనుకుంటే అది కూడా పోయి చెప్తున్నాడు. ఏందిరా నాయన అసలు వీని యాడన్నా ఇరికియాల రాజు దగ్గర అనుకున్నాడంట. రాజు దగ్గర ఇరికియాలని చాలా అందరూ వచ్చినారంట. మిగతా వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న అధిపతులు ఈ 120 మెంబర్స్ ప్రధానులు వీళ్ళందరూ ఏం చేసినారంటే అందరు పెద్ద గుంపు వచ్చి ఎట్లయినా ఈ దానియేల్ని రాజు దగ్గర ఇరికియాల, ఏం చేస్తాంరా అంటే ఒరే రాజుకి వీడు అబద్ధం చెప్పినాడు రాజు అని చెప్తామంటే ఒరే రాజు నమ్ముతాడా నీ మాట? దానియేలు మాటనే వింటాడు, నీ మాట ఎవడు వినేది? ఒరే లేకపోతే రాజా రాజా వీడేం బాగలేడు, ఇంకేం రావు, చదువురాదు ఏం రాదని చెప్పారు. ఒరే ఏమన్నా తలకాయిందరా నీకు? దానియేలుకున్నంత తెలివి నీకు లేదురా, ఎట్లా నమ్ముతాడు రాజు అనుకున్నాడు అంట. అరే ఎట్లబ్బా ఇది ఇంకంతా ఏం తెలియటట్టు లేదు అని అంత ఆలోచించి చించి 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 పొద్దునైందంట. పొద్దునంతా ఏం చేసినారంటే రే ఇట్లా వల్ల పొద్దున్న మీటింగ్ పెట్టుకుందామని అందరూ ఒక రూమ్లో పోయి ఏమని ఆలోచించారంటే ఈ దానియేల్ని వాళ్ళందరికీ మొదటికే వచ్చింది. అరే యాన్ని ఇరికిస్తాం రా ఈ దానియేలు అంటే ఎవరికి ఆలోచనే కావట్లేదంట. అస్సలు ఎట్లా బాబు ఎక్కియాలంటే వాళ్ళల్లో ఒకడు అన్నాడంట, మీకు ఒకటి తెలుసా ఈ దానియేల్ని ఎక్కడ ఇరికియొచ్చండి? దేవుని విషయంలో తప్ప ఈ దానియేల్ని ఎక్కడ మనం ఇరికిలేము. దేవుని విషయంలో ఈ దానియేల్ని ఇరికియాలంటే మనం ఒక పెద్ద ప్లాన్ చేయాలి. ఎంత ప్లాన్ అంటే చెప్పరా ఎంత ప్లాన్ అంటే నాకేం తెలుసు, ఏదో వచ్చింది అనిపించింది చెప్పినా, నువ్వు ఆలోచించరా అని అందరు మళ్ళీ మాట్లాడుకుంటారు అనంట. మాట్లాడతారా ఏమనుకుంటారంటే ఇది మనం రాజుగాడికి పోయి ఏం చేస్తామంటే రాజా బట్ నీకంటే తోపు లేదు రాజా, నీ ఇలాంటి రాజ్యం లేదు, నీ అంత రాజు లేడు, అబ్బా నీ రాజుని పొగుడదాం, బాగా పొగుడదాం. అప్పుడు రాజు కొంచెం మంచిగా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి అబ్బా ప్లేస్ సూపర్ ప్లేస్ అన్నాను అనుకోండి,
బ్లెస్ ఏం చేస్తుంది మంచిగా మనం ఫ్రెండ్స్ అయిపోతాం కదా. అట్లానే ఆ రాజుని కూడా మంచిగా ఫ్రెండ్స్ చేసుకుని చిన్నగా ఏం చేస్తామంటే రాజు బాగా పొగిడి మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఏం చేస్తాం తెలుసా? రాజు కాడివి అందరు వినండి. మనం రాజు కాడివి రాజా బాగా పొగడండి. నీకు వచ్చిన నువ్వు పొగుడు అందరం పొగుడదాం. అసలు నాన్ స్టాప్లో మనం పొగడదాం. అంతే డల్గా మనం రాజుకాడికి పోయినప్పుడు భయంగా పోయి అరే రాజు చూస్తాడేమో ఇట్లా అని భయంగా పోయినాం అనుకో, రాజు కనుక్కుంటాడు. రాజుకి ఏం తెలియదు కాదు, రాజు మనల్ని ఈజీగా కనుక్కుంటాడు. మనం ఎట్లా పోవాలంటే హ్యాపీగా, అసలు రాజు మనల్ని చూసి ఎక్కడేదో అనుమానం రాకూడదు రాజుకి. అట్లా పోయి అందరం గొప్పలు పోదాం కదా. అయితే కాదురా పోదాం అంటే అందరు పోయినారంట. అందరు బాగా సన్నడి పోయి ఏం చేశారంటే రాజు దగ్గర పోయి ఒక మంచి పెద్ద పేపర్ తీసుకుపోయినారంట. ఆ పేపర్లో ఏందో రాశారంట. ఏం రాశారంట విన్నామా, తెలుసుకున్నామా? చూడండి, వీళ్ళందరూ రాజు దగ్గర పోయి మంచిగా అందరూ చూడండి ఏం రెడీ అయిపోయినారు వీళ్ళంతా. ఒక పేపర్ ఉందా రాజు దగ్గర, ఆ పేపర్లో తీసుకుపోయి ఏం రాశారంటే రాజా ఒక 30 days. ఎన్ని డేస్? ఈ 30 days కాదు రాజా అంటే ఇంకా 30 days అంటే లేదు. మిగతా వాళ్ళందరూ అబ్బా రాజా బట్ నీకంటే మంచి రాజు బాబా నీ ఐశ్వర్యం ఏంది, నీదేంది అబ్బా జారిపోయిందా, నీకంటే మించిన లేడు బాబా అంటారంట. వల్ల వీళ్ళందరూ ఈ రాజు నాకు పొగుడుతూనే ఉన్నారంట. అరే చెప్పనియండి రా, నన్ను ఒక నిమిషం ఆగండి రా అంటే లేదు రాజా అబ్బా అసలు నీది ఏమన్నానా అని వీళ్ళందరూ ఏం ప్లాన్ చేశారంటే ఒక పేపర్ తీసుకుపోయి ఆ పేపర్లో ఏదో రాశారంట. ఏమని రాశారంటే రాజా ఒక 30 days. మళ్ళా మొదటికి వచ్చింది అబ్బా నీకున్న ఐశ్వర్యం ఏమి, నీకున్న అబ్బా నీ ప్యాలెస్ చూడు ఎంత బాగుందో, నువ్వు చూడు ఎంత బాగున్నావో, అబ్బా నీ ఖడ్గం చూడు రాజా, నీకున్న సైనికులు చూడు. వరుసగా పొగుడుతున్నారంట వీళ్ళ పంచాయతీ పొగడడం అయిపోయింది. రాజుకు ఎక్కడే కానీ అనుమానం రాకుండా, అసలు దేంట్లో అనుమానం రాకుండా వీళ్ళందరూ పోయినా మాట్లాడుతున్నారంట. మాట్లాడేప్పుడు రాజు దగ్గర ఏం చేశారంటే వీళ్ళు రాజా మేము ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, నువ్వు చాలా మంచి రాజు, నీ దగ్గర అసలు తక్కువే లేదు. నువ్వు ఏం చేయాలంటే మేమేమనుకుంటున్నామంటే నిన్ను పొగడాలి కదా, జనాలకు కూడా నువ్వు తెలియాలి. కాబట్టి మాకు తెలిసిన రాజా నువ్వు చాలా మంచివాడివి, నువ్వు పరిపాలించావు కానీ నువ్వు ఎవరో జనాలకు కూడా తెలియాలి. కాబట్టి ఏం చేస్తామంటే ఒక 30 days ఏం చేస్తారంటే ఎవరికి ఏం అవసరం వచ్చినా, అది ఏదైనా కానీ ఏ అవసరం వచ్చినా కూడా నిన్ను తప్ప ఎవరిని అడగకూడదు. వాళ్ళ దేవుళ్ళని ప్రార్థన చేయకూడదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగకూడదు, ఎవరిని అడగకూడదు. ఒక 30 days చాలు. అంటే ఇంకా వీళ్ళు పొగడడానికి రాజు ఫుల్ ఇంకా కడుపు నొప్పించేంత ఖుషి అయిపోయి మంచిగా సరే అండి అని అన్నప్పుడు వీళ్ళు రెడీగా పెట్టుకున్నారంట పేపర్. ఏమేమి రాసుకోవాలో ఒక 30 days, నీకు కాకపోతే నిన్నే ఏమైనా అడగాల. ఒకవేళ వీళ్ళల్లో ముందు కూడా డౌట్ వచ్చింది కదా, ఒకవేళ అడగకపోతే ఏమైంది? అప్పుడు ఏమని ప్లాన్ చేశారంటే ఎవడైతే రాజు కాకుండా వేరేమని అడిగినారో, వేరే దేవుళ్ళని ప్రార్థన చేశారో, దేవుడా నాకు ఇది అని ప్రార్థన చేశారో వాళ్ళందరినీ ఎక్కడేస్తామంటే మనం దాచిపెట్టుకున్నాం చూడండి, మన దగ్గర మంచి ఆకలి ఉన్న సింహాలు ఉన్నాయి. ఆ సింహాలన్నీ తెచ్చి దాంట్లోకి ఏమన్నా పెట్టకుండా నేను వారం రోజులు దాచిపెట్టినా దాంట్లో వేస్తాను. రాజా అని ఆ పేపర్లు అదంతా చదువుతానంట. రాజా ఒక 30 days నిన్ను కాకుండా ఎవరినే కానీ అడగకూడదు. ఈ టైంలో ఎవరన్నా కానీ పొరపాటున కానీ ఏ అధిపతి కాదు, ఎవడే కాదు, నీ రాజ్యం అంతట్లో ఎవరికైనా ఏ అవసరంలో నిన్నే అడగాల అని. ఒకవేళ అడగకపోతే ఆ సింహాలు ఉన్నాయి రెడీగా, ఆ సింహాలు గుహలో వేస్తాము అని పక్కా ప్లాన్ వేశాడంట. అప్పుడు రాజు ఇదంతా చదివినాక రాజుకు డౌట్ వచ్చింది. అరే అంతమంది ఉన్నారు, ఇట్లా చూస్తే మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మేమందరం ఉన్నాము, మాలో ఒకరు మిస్ అయ్యి బాగా మాట్లాడుతున్నాం అనుకుందరం.
ఆ ఒక్కళ్ళ మీద ఏదో అబద్ధం చెప్పినట్టే కదా, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మేమందరం దీని ఆంటీ కండి, ఆంటీ అదే ఆంటీ ఇదా ఆంటీ అని మాట్లాడతాను అనుకో, ప్లస్ ఎక్కడ వదిలేసినాం అనుకోండి, అప్పుడు మేము ఇండైరెక్ట్గా ఏం చేసిన టైక గురించి ఏదో ఒకటి చెప్పినట్టా లేదా ఆంటీకి ఏదో ఒకటి వస్తుంది కదా, పాపనా అనేసి చిన్నగా తెలియకుండా ఎడికిస్తాం కదా. అంటే వీళ్ళందరూ ఏదో ప్లాన్ చేసినాడు రా వీడు, మొత్తం చేసినాడంట. రాజుకి ఎక్కడే కానీ దానియాలు కనపడటం లేదంట. కనపడకపోయేసరికి చిన్నగా చూడు, ఒక సంతకం పెట్టు, ఒక సైన్ అట్లా పెట్టాను. సైన్ వద్దులే, నీ దగ్గర రింగ్ ఉంది కదా, నీ రింగ్తో ఇట్లా సీల్ వేయి. రాజు కానీ సీల్ వేసినాడు అనుకోండి, ఎవడే కానీ తీయనీకి లేదు. అట్లా పెద్ద మాస్టర్ ప్లాన్ చేశారు చూడండి వీళ్ళందరూ. ఎవరి మీద చేసినారు ఇదంతా? ఎందుకు దానియాల మీద చేసినారు? రాజు ఏమనుకున్నాడు, దానియాల్ని అందరి మీద టాప్ ఇంకా ప్రైజులు ఇచ్చి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చి గోల్డ్ డ్రెస్సులు అన్నీ ఇచ్చి ఇంకా ఎక్కువ చేద్దాం అనుకునేసరికి వీళ్ళదంతా ఏం పట్టింది, కుళ్ళు పట్టింది. వెరీ గుడ్ మ్యాన్. వీళ్ళొచ్చి వీళ్ళందరూ ఏం ప్లాన్ చేశారు, వాళ్ళు చేసిన ప్లాన్ అంతటిని రాజుతో చిన్నగా రాజు రింగ్తో సైన్ ఇచ్చి మొత్తానికి పంపించేశారంట. ఈ విషయం దానియాల అంకుల్కి కూడా తెలిసిపోయింది. ఈ దానియాలకి తెలిసిపోయినప్పుడు ఏం చేశాడంటే, ఆ బార నేను చేసే పని నేను చేశాను. అంకుల్ ఏం చేసిందంట, ఎవరి మీద రాసుకొని తెలియనట్టే ఉంది. ఇంటికి పోయినాడంట, కిటికీ తీసినాడంట, దర్శనానికి చూసి ప్రార్థన చేస్తాడంట. ఒకరోజు చూసినాడు. ఇప్పుడు నిజంగా పట్టుకోవాలనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా చూస్తున్నారంట. అరే అరే వీడు కిటికీలో యాంతంగా చూస్తామా, వీళ్ళు ఎట్లనో పట్టుకోవాలా ఇప్పుడు, ఏంది వీడు రాజు అంతా వీళ్ళే వేస్తాడు, అంతా వీళ్ళకే నచ్చేది. మాకేం తెలివి లేదా, మేమేం హెల్ప్ చేయడం లేదా, మేమేం చూడడం లేదా, మేమేమి అందరి పైన లేవా, ఎల్లకాలం మీ దానియాలకైనా ఇచ్చేది ఏంది ఇది మీ కథ అని వాళ్ళకున్న జెలసీ అంతా బయట. అసలు వాళ్ళు ఎట్లైనా పట్టుకోవాలని వీళ్ళంతా ఇంటికి కూడా పోకుండా ఏం తిన్నాం లేదా మళ్ళీ పోయి తినొచ్చులే. ఇప్పుడు మధ్యాహ్నం ఒకటైతుంది, వాడు వస్తాడు, వెంటనే పట్టుకోవాలని దానియాలు ఇంటికి వచ్చేటప్పుడు ఎవరే కానీ కనపడకుండా అందరు దాక్కొని చిన్నగా బయటికి పోయి చూస్తామన్నట. వాళ్ళు దానియాలు ఇంట్లో వచ్చినాడు, కిటికీ తీసినాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తాడు, అందరూ వచ్చేసారంట. రే పట్టుకోరా వీళ్ళు పట్టుకోరా అని అందరు వచ్చేసి దానియాలు పట్టుకొని రాజు దగ్గర తీసుకువెళ్ళారంట. రాజా 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 నువ్వు ఏం చేసినావు, నువ్వు ఇంత పెద్ద నువ్వే రాజు అయ్యింది, నువ్వే ఇంత ఆర్డర్ ఇచ్చిపోయి కిటికీ తీసి ప్రార్థన చేస్తున్నాడు, అందుకే పట్టుకొని వచ్చినా. మీ దానియాల్ని ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి కదా దానియాల్ని, దేంట్లో వేయాలా కలిసి చెప్తాం, దేంట్లో వేయాలి, సింహాల గుహాల బోన్లో వేయాలి. కాబట్టి తీసుకురండి వీడిని అంటున్నాడంట. ఈ రాజు కంట చాలా బాధ అయిపోయిందంట. పొద్దునంతా ఇప్పుడు వేయాలి కదా, అర్జెంటుగా వేయాలా, కానీ ఈ రాజు కంట చాలా చెమటలు పడతానాయంట. ఎందుకంటే రాజుకి దానియాలు అంటే చాలా 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 ఇష్టం అనమాట. ఎందుకు, దానియాలకున్న తెలివి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు కాబట్టి. ఈ దానియాలు ఏం చేసిండు, రాజు అనుకున్నాడంట, అరే వీడు నా ఫ్రెండ్ అంత మంచోడు, వీడిని ఎట్లా తప్పియాలని చాలా 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 ప్రయత్నం చేసిండంట. ఇట్లా కాదని వీళ్ళందరూ అంట మళ్ళీ వచ్చినాడంట. రాజా చూసావా, నువ్వే కదా సంతకం పెట్టినావు, నీ సీల్ కూడా ఉందప్ప, రాజు సీల్ని రాజు కూడా మార్చేకి వీలు లేదు కదా, ఏది ఇంకా కానీ వేస్తాం వీడిని తీసుకుపోయి వేద్దామని వాళ్ళంటే రెడీగా ఉన్నారంట. తీసుకుపోయి ఏం చేశారంటే, మంచిగా లయన్స్ ఉన్నాయంట, ఆ లయన్స్ ఏం తినలేదంట. ఎవడన్నా వస్తే తిందామా పైనుంచి రెడీగా ఉన్నాయంట, ఎగిరి తిందామని. కానీ ఆ లయన్స్ అంట అవన్నీ లోపల ఉన్నాయంట. డోర్ తీసినారంట వాళ్ళు పైనుంచి. తీస్తానే చూస్తానే లయన్స్, ఎవడు వచ్చేది ఇప్పుడు, ఎవడు తిందాం, ఆడామ పడుతుందా మొగైనా పడతాడా, పిల్లోడు పడితే నేను తింటారా అని ఒక లైన్ అనుకుంటే, పెద్దదైతే నేను తింటా, చిన్నోళ్ళు అయితే నేను తింటాను, అవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట, ఎప్పుడప్పుడు తిందామా అని. ఈ మధ్యలోనే ఏమైంది తెలుసా, వాళ్ళు తీసుకొని వచ్చింది ఎవరిని తెచ్చినారు, ఈ దానియాలు తెచ్చి వేస్తానే ఈ
లయన్స్ అన్నీ అంట రెడీగా వస్తానంట చిన్నగా దానియల్ దగ్గరికి వస్తానంట. ఇప్పుడు దానియల్ని తింటాయా లేకపోతే లయన్స్ తినేసి ఉంటాయి కదా. ఎందుకు తినవే? అంత ఆకలి ఉంది కదా దానికి, తినేసి ఉండాలి కదా. ప్లస్ అట్లా ఏ పాటికి అయితే తినేసి ఉండాలి కదా. కానీ ఈ లయన్స్ దగ్గరకు వస్తే ఏమైంది తెలుసా? దేవుని దూతను పంపించి ఈ లయన్స్ నోట్లన్నీ పంపించేసాడంట. ఈ లయన్ అంట అబ్బా వచ్చింది దానియల్ దేవుని బిడ్డరా, దేవదూత వచ్చి చెప్పింది మనం నోరు మూసుకొని వచ్చాలా. ఈ రోజుకి కూడా మనకు ఫస్టే. ఈ కథ మనల్ని ఫస్ట్ పెట్టినాడు. వాడేమో వారం రోజుల నుంచి పెట్టాల, ఈరోజు ఏదో పడింది లేదు తిందాం అనుకుంటే ఈ దానియల్ వచ్చి పడినాడు. దేవదూత వచ్చి అడ్డం పడినాడు. ఈరోజు కూడా మనం అందరం ఫస్టే ఉండాలి. ఆకలి అవుతుందని పోయి ఒకసారి ఎవరున్నారు లోపల? దానియల్ ఉన్నాడు. దానియల్తో పాటు ఎవరున్నారు? సింహాలు ఉన్నాయి. సింహాలతో పాటు ఇంకొకరు ఎవరున్నారు? దూత అమ్మ అంటానే ఆకలి అవుతుంది బ్రో. ఏంది బ్రో నువ్వు ఇట్లా అనుకునింటాయి కదా లయన్స్ కూడా. ఏందబ్బా వారం 10 రోజులు అవుతుంది, ఆకలి అవుతుంది, ఎవడన్నా తిన్నామంటే మళ్ళీ నోరు మూసుకుంటాం. నువ్వు అనుకునేటాయే లేవా లయన్స్? మనమైతే ఈజీగా అనుకుంటాం కదా, తల్లా 1:30 అయితే ఇంకా పంపి మమ్మల్ని అనుకుంటాం ఆకలి అవుతుందని. అట్లనే ఈ లయన్స్ కూడా ఏం చేసినాయంటే అన్నీ చూస్తా వచ్చిందంట. సేమ్ టైం రాజు ఉన్నాడు కదా, రాజు దగ్గర నాకు డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, నైట్ అయితే పాటలు పడే వాళ్ళు. రాజు నిద్ర పోకపోతే అందరూ ఏం చేసినారంటే వచ్చినారంట రాజు దగ్గరికి. ఈ రాజు పడే టెన్షన్, రాజుకున్న దిగులు అన్నీ చూసి చాలా బాధపడతానండి రాజు. వీళ్ళకందరికీ తెలిసిపోయింది. అదే ఈ రాజుకి ఇప్పుడు వీళ్ళు అనుకుంటారంట, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఈ అధిపతులందరూ ఏమనుకున్నారంటే అయిపోయలే ఇంకా దానియల్ చచ్చిపోయినాడు, ఇంకంతా మనకే ఇచ్చేస్తారు అనుకున్నారంట. ఈ రాజు చూడండి ఎంత దిగులుగా వచ్చినాడు. ఈ రాజు కంట చాలా దిగులైందంట. ఎట్లా పోయినాడో ఏమో. దానియల్ నా ఫ్రెండ్, అబ్బా మంచి ఫ్రెండ్. అసలు ఏందో ఈ దానియల్ ఏమైపోయినాడో ఏమో. అసలు ఈ లయన్ తినేసింటదా? కనీసం దానియల్ ఫేస్ అన్న ఎత్తిపెట్టింటదా? దానియల్ చెయ్యన్న ఎత్తిపెట్టింటదా? దానియల్ కాలన్నా ఎత్తిపెట్టింటదా? అరే పోనీ మన చుట్టూ ఎంత బాగుందిరా అనుకుంటే ఏమన్నా బ్రెయిన్ అన్నా ఎత్తిపెట్టింటాయా? అసలు రాజు అంటే ఏందో ఆలోచిస్తాడంట. అరే ఇంకా నేను దానియల్ని చూడలేనే, చచ్చిపోయినాడే దానియలు అనుకుంటా చాలా బాధపడతాడంట. రాజు బాధగా ఉండడం చూసిన వాళ్ళందరూ వచ్చి డాన్స్ వేసామని వచ్చినారంట కొంతమంది. పోండ్ర మగవాడి వాళ్ళందరినీ పంపించారంట. నేను పాడబడతాను వీళ్ళు రాజా. ఎవరు నా ముందర నిలబడకుండా అందరు పాడి బయటికి అందరినీ పంపించేసాడంట. రాజుకు నిద్ర పట్టడం లేదు, లేచి నడుస్తాడంట ఇంట్లో ఆ పక్కకి ఈ పక్కకి. రాజు మందిరంలో నడుస్తాడంట పోయి కూర్చున్నాడంట, తల పట్టుకున్నాడంట. ఏందిరా నా ఫ్రెండ్ నేను చూడలేదు ఇంకా రేపటి నుంచి, ఎట్లా అబ్బాయి దానియల్తో అని అనుకుంటాడంట. రాజు చాలా టెన్షన్ పడిపోతాడంట. ఎంత టెన్షన్ అయిందంటే పొద్దున్న ఎప్పుడెప్పుడైతుందని అట్లా పోతాడు, ఇట్లా టైం చూస్తాడంట. అబ్బాయి 2 minutes అయితే పొద్దున్న తెల్లవారుతుంది. కొంచెం సేపు 4 అన్న అవుతుందా, 5 అన్న అవుతుందా, 5. చాలా టెన్షన్ పడతాడంట. అసలు చాలా దిగులైందంట రాజుకు దిగులైనాక ఏమైందంటే తెల్లవారింది. పొద్దునైతే ఏం చేసిందంటే రాజు ఉండకుండా చిన్నగా లేచి వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళాడు తెలుసా? ఈ గుహ దగ్గర వెళ్ళాడంట. గుహ దగ్గరికి పోయి రాజు డోర్ తీయండి, ఫస్ట్ డోర్ తీయండి, డోర్ తీయండి. డోర్ తీస్తానే రాజు మా సౌండ్ వినిపిస్తుందా లేదా? రాజా చిత్తం రాజా అన్నాడంట. అబ్బా ఇంతకు మించిన మాట ఉందా రాజుకి? రాజు అదే కదా కోరుకుంటా ఉన్నాడు, దానియల్ స్వరం వినాలనే కదా. అసలు దానియల్ బతికినాడో లేదో తెలియదు రాజుకి. అమ్మో ఈ వాయిస్ వింటానే రాజు అంట సంతోషం ఇంకా ఎక్కువ అయిపోయి కళ్ళని తీసుకొని రే బట్లర్ ఇట్లాంటి తీయరా దానియల్ ఫస్ట్. రాజా నేను ఏ దేవునైతే ప్రార్థన చేస్తా ఉన్నానో, నేను ఏ దేవునైతే మొక్కుతా ఉన్నానో, నా దేవుడు జీవం కలిగిన దేవుడు. అందుకే చూడండి ఈ లయన్స్ అందరి నోట్లు మూపించి నన్ను కాపాడినాడు. నేను బతికి ఉన్నా రాజా అంటానే
రాజు కంట కోపం వచ్చింది చూడండి. ఎంత కోపం వచ్చిందంటే రే గబ గబ దానిని తీసుకుపోయినాడు. రాజు సింహాసనం మీద కూర్చొని ఎవరు వచ్చింది నా దగ్గరికి, రా తిరుగు తిరుగు అమ్మా నువ్వు రా నువ్వు 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 ఎవరెవరు వచ్చింది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఈ సంతకం పెట్టించిన వాళ్ళు, రాపించిన వాళ్ళు అందరూ వాడుకున్న వాడు, వాడి భార్య, వాడి పిల్లలు, వాడికి ఏమైనా మేకలు వాడి దగ్గర ఎత్తి పెట్టుకుని ఉంటాడు కదా, దొంగతనం చేసి ఉంటాడు కదా, అంటే అన్యాయంగా సంపాదించుకుని ఉంటాడు కదా రాజనగర్లో ఉండి కూడా. అవి కానీ వాడికి ఉన్నది మొత్తాన్ని తీసుకొని వచ్చి దాంట్లో వెయ్యరా ఫస్ట్ అంటానే. ఈ సింహాలు అంటే ఆకలిగా ఉన్నాయి కదా, ఆకలిగా ఉన్న ఈ సింహాలు ఏం చేశాయంటే వాళ్ళందరినీ బట్టలు తెచ్చి వేస్తాన్ని ఎగిరిపోయి మొత్తం పట్టుకొని మొత్తాన్ని తిని పడేసినాయంట. కనీసం ఇంత బోను కూడా మిగలనీయకుండా, ఒక చిన్న చెయ్యం కన్నా మిగులుతుంది ఏది మిగలనీయకుండా మొత్తం తిని పడేసినాయంట. ఈ రాజు ఏం చేసినాడంటే అందరి మీద, ఇంకా రాజు తర్వాత ఏమన్నా కావాలంటే ఈ దానియాలను అడగాలరా, మీకు ఏమన్నా అవసరం ఉన్నా ఈ దానియాలు మీకేం కావాలన్నా రాజు ఎవరిని చేసినాడు నెక్స్ట్ హెడ్గా ఈ దానియాలు చేసినాడు. ఈ దానియాలు చేస్తా అప్పుడు రాజు ఏం చేసినాడు తెలుసా, ఈ రాజు ఏమని ఆర్డర్ ఇచ్చినాడంటే మీరు లెటర్ రాసేటప్పుడు రాయండి, ఈ నా సమ్మకంలో నేను దానియాలని హెచ్చించాలనుకున్నా పేపర్ది నీ భాషలో హిందీలో రాయి, తెలుగులో రాయి, తమిళ్లో రాయి, కన్నడలో రాయి, మలయాళంలో రాయి, ఇంకా ఒరియాలో రాయి, ఉర్దూలో రాయి, లిపిలో వేరే వేరే ఉంటాయి కదా. ఇంకా మీకేం తెలుసు లాంగ్వేజెస్ చెప్పండి, తెలిసిన లాంగ్వేజెస్, విన్న లాంగ్వేజెస్ చెప్పండి. ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు అయిపోయింది. ఇంకా స్పానిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఉంది, ఇంకా కొరియా, చైనీస్, తమిళ్, మలయాళం, ఇంకా చెప్పండి కన్నడ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, ఎవరెవరు భాషలు ఉన్నాయో అన్ని భాషలకు అందరికి అర్థమయ్యేటట్టు రాయండిరా. దానియేలు దేవుడే దేవుడు, ఆ దేవుడు ఆకాశానికి భూమికి దేవుడు, మొత్తానికి దేవుడు. ఆయన ఈ దానియేలును సింహాల నుండి కాపాడినాడు. ఆయన జీవం గల దేవుడు అని మంచిగా చాలా అందరూ రాసి ఎవడే కానీ ఈ రాజ్యంలో నా రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కడు ఈ దానియేలు దేవునికి మొక్కాలి. ఎవడన్నా ఏమన్నా చేశాడు అనుకోండి, ఈ నేను రాసిన లెటర్ని ఇష్టం వచ్చినట్టు చేసినా అది పాటించకపోయినా వాడు కానీ వాడి ఇల్లు కానీ లేకుండా చేస్తా ప్రతి ఒక్కడు ఎవరి దేవునికి మొక్కాలి, దానియేలు దేవునికి మొక్కాలని అందరికీ లెటర్ రాసి పంపించినప్పుడు ఈ దానియేలు ఏం చేస్తారంటే రాజు బాగా హక్ చేసుకొని దానియేలు నేను చాలా బాధపడినా, నిన్ను చాలా మిస్ అయిపోతా అనుకున్నా, కానీ నీ దేవుడు చాలా జీవం కలిగిన దేవుడు ఆయన అనుకోని ఈ రాజు ఏం చేసిందంటే అందరి మీద హెడ్గా ఎవరిని పెట్టాడంటే తన రాజ్యం అందరి మీద ఈ దానియేలుని హెడ్గా పెట్టాడు. మనం కూడా ఎప్పుడైతే మనము అన్ని విషయాలలో మనం ఎప్పుడైతే దేవునికి లోబడినాం అనుకోండి, దేవుని మాటకు లోబడితే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు అనమాట. అన్నింటి మీద హెచ్చిస్తాడు. కానీ మనం మాట వినలేదు కదా. మనం పొద్దున లేచి నిజంగా ఎంతమంది ప్రార్థన చేసినట్టు నిజంగా చెప్పాలప్ప చెయ్యని వాళ్ళు ఎంతమంది చేసుకున్నాం, వేరే ఎందుకు చేసామా అలవాటు లేకపోతే ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం. పొద్దున ప్రార్థన చేసుకున్నాం, తినేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం, మనం పోయే పనులలో ప్రార్థన చేసుకున్నాం. దేవుని సహాయం మనం కోరుతూ ఉంటే దేవుడితో మనం రోజు మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, దేవుడు కూడా మనకు హెల్ప్ చేస్తాడు అనమాట. ఈ దానియేలుని ఎట్లయితే హెచ్చించినాడో మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి మనం ముఖ్యంగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ దానియేలు చేసే ప్రార్థనే కదా రాజుకు కాదు, ప్రపంచం అక్కడున్న ఆయన రాజ్యం అందరికీ తెలియజేసింది. ఏమని? దానియేలు లాంటి దేవుడు లేడు అసలు. మన దేవుడు ఏమన్నా బొమ్మలు ఏమన్నా మనకేమన్నా హెల్ప్ చేస్తాయా? ఏ పని వాళ్ళన్ని స్కీములు వేసిన వాళ్ళు ఏమన్నా బతికినారా? అంత స్కీమ్స్ వేసారు కదా, వీళ్ళు చంపేయాలా దానియేలు అన్న వాళ్ళు ఏమన్నా ఉన్నారా? కానీ ఈయన ప్రార్థన చేసే దేవుడు ఎట్లాంటి దేవుడు?
ఎంత ఆపద నుంచైనా తప్పించే దేవుడు కాబట్టి ఈ దేవుడికే మొక్కాలరా అని అందరికీ లెటర్ రాసి పంపించాడు. ఎప్పుడైతే మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటామో మనకి ఏమని అండి దేవుడు మనల్ని వాళ్ళ నుంచి తప్పిస్తాడనమాట. అది ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. ఏం చేస్తామంటే ఇప్పటి నుంచి మనం కూడా